హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. సో ఈ వీడియోలో నేను డిస్కషన్ చేసేది ఏంటి అంటే, మీకు ఎవరైనా తమిళ్ ఫ్రెండ్స్ కానీ కేరళ ఫ్రెండ్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి. ఎందుకనంటే వాళ్ళతో ఎందుకు ఈ వీడియో స్టార్ట్ చేస్తాను అని అంటే, సో వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ చేస్తుందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే నేను ఆల్మోస్ట్ ఒక 12 years ఎక్స్పీరియన్స్ నాకు తమిళ్ వాళ్ళతోటి అండ్ కేరళ వాళ్ళతో ఉంది. జర్నీ చేశాను. వాళ్ళతో చేసిన జర్నీ నా కాలేజ్ అండ్ నా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలుపుకొని. సో అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేస్తారు అని అంటే, మోస్ట్ ఆఫ్ ద తమిళియన్స్ కానీ అండ్ కేరళ వాళ్ళు కానీ వాళ్ళు బిఎస్ నర్సింగ్ చేస్తారండి. ఎందుకనంటే అది తొందరగా మనం లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఉంటుంది అని చెప్పి, అండ్ వేరే అబ్రాడ్ కంట్రీకి వెళ్ళాలన్నా కూడా ఒక మంచి బెస్ట్ ప్రొఫెషన్ అని వాళ్ళు చూజ్ చేసుకుంటారు. అండ్ వాళ్ళ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయితే, ఇంటర్ అయిపోయిన తర్వాత మనం మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అనేది ఏంటి అంటే హైదరాబాద్లో ఉన్నాయి కదా, ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కొంచెం మెంబర్స్ వెళ్ళి ఆ కేరళ వాళ్ళ దగ్గర నుండి వాళ్ళకి ఇక్కడ కమ్యూనికేషన్స్ ఉంటాయన్నమాట. ఒక బ్యాచ్ అవుట్ అయిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని అక్కడ ఉన్న స్టాఫ్ని ఇక్కడికి తీసుకొస్తారు. సో అక్కడ ఏంటి అంటే, ఇంటర్ అయిపోయిన తర్వాత బిఎస్ నర్సింగ్ చేయడానికి వాళ్ళు వాళ్ళ స్టేట్లో చేయరు, మన స్టేట్కి వస్తారు. అండ్ ఆంధ్రాలో కానీ తెలంగాణలో ఎక్కడొక్కడ వాళ్ళు చేస్తారు. ఎందుకనంటే వీళ్ళకి కొంచెం అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ మనీ కొంచెం తక్కువ అవుతాయి ఒక ఒపీనియన్ తోటి, అండ్ వేరే లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు, ఇవన్నీ బేసిక్ ఉంటాయని చెప్పి వాళ్ళు ఇక్కడికి వస్తారు. అండ్ ఇక్కడికి వచ్చాక మంచి మంచి ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు జాయిన్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ యశోద కానీ, ఎయిమ్స్ కానీ, కేర్ కానీ, ఏహెచ్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు జాయిన్ అయిపోతారు. 4 years ఎలా అంటే, వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ కంట్రీలో తీసుకొని ఆ అమౌంట్ తోటి ఇక్కడ వాళ్ళు బిఎస్ నర్సింగ్ కంప్లీట్ చేస్తారు. బిఎస్ నర్సింగ్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటి అని అంటే, ఒక 2 years అక్కడనే వాళ్ళు జాబ్ కూడా చేస్తారు. అంటే వాళ్ళకి ఒక ప్రాపర్ గోల్, ఒక థీమ్ అండ్ ప్రాపర్ ఒక సెటప్ తోటి ప్లాన్ చేసుకుంటారు. అంటే 2 years కంప్లీట్ చేస్తారా, ఖచ్చితంగా వాళ్ళు 2 years ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. కొంతమంది ఏంటి అంటే నచ్చితే అక్కడనే కంటిన్యూ చేస్తారు, వాళ్ళకి ఫర్దర్గా అబ్రాడ్ వెళ్ళాలని లేదు అలా అని అనుకుంటే. కానీ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏంటి అని అంటే ఒక 2 years అయితే ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు. అబ్రాడ్ కంట్రీ వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఆ 1 yearలో ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒకవేళ ఫ్యామిలీకి సిచ్యువేషన్ మనీ అందకపోతే వాళ్ళు ఆ 1 yearలో వచ్చే అమౌంట్ తోటి ఎడ్యుకేషన్ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఒకవేళ క్లియర్ అవ్వకపోయినా కూడా మళ్ళీ వేరే రిసోర్స్ వేసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. అండ్ సో అప్పటి నుండే వాళ్ళు ఆల్రెడీ అబ్రాడ్ కంట్రీ కోసం పాస్పోర్ట్ అప్లై చేయడము, నెక్స్ట్ అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఉంటారు. ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఎగ్జామ్ రాయాలి ఏంటి అని చెప్పి. వీళ్ళకంతా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తెలియడానికి రీజన్ ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే కేరళలో ఉంటాయి, తమిళనాడులో ఉంటాయి. సో వీళ్ళు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ చేస్తూనే ఇక్కడ జాబ్ చేసుకుంటూ. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఐ థింక్ నాకు తెలిసి నేను రాంగ్ కాకపోతే అక్కడ వాళ్ళకు బిఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తక్కువ సాలరీ వస్తుంది మన స్టేట్తో కంపేర్ చేస్తా అనే విషయం అయితే నాకు తెలుసు. అందుకని వాళ్ళు ఆ 2 years ఇక్కడనే చేస్తారు. అండ్ అక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు, ఇక్కడ 2 years కంప్లీట్ చేసుకుంటారా. 1.5 year కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. చాలా కష్టపడతారు వాళ్ళు. బిఎస్ నర్సింగ్ చేయడానికి చాలా కష్టపడతారు. అండ్ వాళ్ళకి చాలా పెద్ద యూనిటీ ఉంటాయి వాళ్ళ కొలీగ్స్ తోటి. వాళ్ళ ఎవరైతే ఎంతమంది అయితే ఎక్కడ నుండి వస్తారో ప్రతి ఒక్కరికి ఒక మంచి యూనిటీ ఉంటుంది. తర్వాత బిఎస్ నర్సింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు చాలా యూనిట్గా ఉంటారు. క్లినికల్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా చాలా యూనిట్గా ఉంటారు. అది అయిపోయిన తర్వాత ఇలా సో జాబ్లో అయిపోయి 1.5 year అలా ఎగ్జామ్ ప్రిపరేషన్కి వచ్చేసి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు ఆ టైంకి. తర్వాత ఇంకొక 1 monthలో వీసా వస్తాన ప్లానింగ్ వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అర్థమైపోతే ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చారు ఏంటి అని చెప్పి. అది వచ్చిన తర్వాత వాళ్ళు రిజైన్ ఇస్తారు. ఇక్కడ ఎందుకు ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు చేస్తారు అని అంటే, ఇక్కడ మంచి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లు చేస్తే మంచి మంచి ఆపర్చునిటీస్ అనేది అబ్రాడ్ కంట్రీలో మంచి హాస్పిటల్స్ వస్తాయని వాళ్ళు చూజ్ చేసుకుంటారు. అండ్ అలా చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ వీసా అవన్నీ వచ్చే ముందు ఒక ఇంటికి వెళ్ళేసి ఒక 15 days అలా ఫ్యామిలీతో స్పెండ్ చేసుకుంటూ ఆ వీసా ప్రాసెస్లో ఉంటారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అబ్రాడ్కి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మీకు ఏం అర్థమైంది నేను చెప్పిన వీడియోలో అంటే,
ఈ 4 ఇయర్స్ చదువుతారు, 2 ఇయర్స్ జాబ్ చేస్తారు. ఇందులో వాళ్ళు తెలుగు కంప్లీట్గా నేర్చుకుంటారు. కానీ మనం వాళ్ళతో ఉంటాం, మనకు తమిళ్ రాదు. మన వాళ్ళతో ఉంటాం, మన కేరళ రాదు. మనం నేర్చుకున్న 2 వాళ్ళు నేర్చుకుంటాం. బట్ నాకు తెలియదు, వాళ్ళంతా నేర్చుకుంటారు. తెలుగు మొత్తం కంప్లీట్గా వచ్చేస్తుంది. ఎవరైనా వెళ్ళి మాకు చెప్పండి కదా అని అంటే నేర్చుకోండి, మీరు ఏం చేస్తారో అని అడుగుతారు వాళ్ళు డైరెక్ట్. కొంతమంది చెప్తారు, బట్ ఏంటి అని అంటే అక్కడ ఉంది లాట్ ఆఫ్ పీపుల్ తెలుగు వాళ్ళే కాబట్టి అందరు తెలుగే మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కేరళకి వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి నేర్చుకుందామన్నా కూడా మనం కూడా అలానే నేర్చుకుంటామేమో ఒకవేళ అక్కడికి వెళ్తే. అంటే ఎక్కడ ఎంతమంది ఏదైతే లాంగ్వేజ్ అనేది మాట్లాడతారో ఆ లాంగ్వేజ్ బట్టి వేరే వాళ్ళు తొందరగా నేర్చుకోగలుగుతారు. సో అలా లాంగ్వేజ్ నేర్చుకుంటారు, లైఫ్ సెట్ చేసుకుంటారు, గోల్ సెట్ చేసుకుంటారు, అబ్రాడ్కి వెళ్ళిపోతారు, హ్యాపీగా సెటిల్ అవుతారు. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ అందరూ అబ్రాడ్లో ఆల్మోస్ట్ చాలా మంది వరకు అబ్రాడ్లో సెటిల్ అయిపోయారు. కొంతమంది మ్యారేజ్ చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకొని హస్బెండ్ తీసుకొని వెళ్ళారు. కొంతమంది ఫ్యామిలీతో ఇండియాలోనే సెటిల్ అయిపోయారు. కొంతమంది ఎయిమ్స్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసేసి వచ్చారు. అండ్ ఓవరాల్గా ఏంటి అని అంటే ఒక ప్రాపర్ గైడెన్స్ వాళ్ళకు ఇంటర్ అయిపోయిన నుండే వాళ్ళకు ఉంటుంది, ప్లానింగ్స్ ఎలా చేసుకోవాలి ఇదే. అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఎవరిని జడ్జ్ చేయట్లేదు, చెప్తున్నా. ఇదే మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, మన తెలుగు వాళ్ళు ఏంటి అని అంటే అసలు ఎప్పుడైనా మనం ఇట్లా ప్లాన్ చేసుకుంటామా? ఎవ్వరో ఎక్కడొక్కరు ప్లాన్ చేసుకుంటారు. అది కూడా సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సక్సెస్ అవ్వకపోతే సైలెంట్గా మనం ఇంకా వేరే రూట్ చేసుకుంటాం. బట్ వాళ్ళు కేరళ వాళ్ళు తమిళ వాళ్ళు అట్లా కాదు. అక్కడ ప్లేస్లో రాకపోతే వేరే కంట్రీ ట్రై చేస్తారు. సో వాళ్ళు ఏంటి అంటే ఏదైనా అనుకుంటే అది సాధిస్తారు. మన వాళ్ళు ఏంటి అని అంటే కొంచెం ఫ్యామిలీకి ఎక్కువగా ఎమోషనల్ కనెక్ట్ అయిపోతారు. ఫ్యామిలీ చెప్పిన మాట ఖచ్చితంగా చేస్తారు. అంటే ఫ్యామిలీ ఉంటే చాలు అనుకుంటారు. ఇప్పుడు చూస్తున్న చాలామంది బయటకు వచ్చేస్తున్నారు, కానీ వేరే అబ్రాడ్ కంట్రీకి వెళ్తున్నారు. కానీ లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఇప్పటికి కూడా ఫ్యామిలీతోటే కనెక్ట్ అయిపోయి ఉంటారు. అది తప్ప నేను అనట్లేదు, కానీ ఎక్కడ మనం ఏదైనా పెద్ద డెసిషన్ తీసుకోవాలంటే మనకు ఫస్ట్ మన మనసులో గుర్తొచ్చేది ఏంటంటే ఫ్యామిలీ. నేను ఇక్కడ వెళ్ళిపోతే నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు, ఎలా నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఇవన్నీ మన మైండ్లోకి వస్తాయి. బట్ వాళ్ళు అస్సలు అలా ఉండరు. వాళ్ళు ఏంటి అంటే సింగిల్ పేరెంట్ ఉన్నా కూడా వాళ్ళు కన్విన్స్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా సపోర్ట్గా ఉంటాయి. మీరు వెళ్ళాలి, మనీ సేవ్ చేసుకోవాలని వాళ్ళు కూడా చాలా సపోర్ట్గా మాట్లాడతారు. సో అండ్ ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర కన్సిస్టెన్సీ ఉంటుంది, అండ్ వాళ్ళకి ప్రాపర్ గోల్ ఉంటుంది, అండ్ వాళ్ళు ఏదనుకుంటారో సాధించడానికి ట్రై చేస్తారు. మన తెలుగు వాళ్ళు ఏంటి అంటే ఫ్యామిలీకి ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవుతాము. ఏ డెసిషన్ తీసుకున్నా ఫ్యామిలీ ఖచ్చితంగా అవసరం అనుకుంటాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ఇండివిజువల్గా ఉండడానికి, బ్రతకడానికి చాలా తక్కువగా ఇష్టపడతాం. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి చాలా కష్టపడతారు. అండ్ రిసోర్స్ కూడా ఉండయి అని మన వాళ్ళు అనుకుంటారు, ఉండవు కూడా కొంతమందికి. అండ్ ఇలాంటివి జరుగుతాయి చాలా వరకు. సో మీకు కూడా కేరళ ఫ్రెండ్స్ ఉంటే, తమిళ ఫ్రెండ్స్ ఉంటే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే పాస్ అవుట్ అవుతున్న బిఎస్ నర్సింగ్ కానీ వాళ్ళు మాత్రం ప్రాపర్గా గైడ్గా వెళ్ళండి. మీరు ఎక్కువ చేయకండి, ఒకే ప్లేస్లో కంటిన్యూస్గా వర్క్ చేయొద్దు. ఇది మాత్రం నా కైండ్లీ ఏమైనా రిక్వెస్ట్. ఎందుకంటే మీ దగ్గర నుండి మనం ఒక 4 years ఒకే ప్లేస్లో కంటిన్యూస్గా చేస్తే సాలరీ అసలు పెరగదు. మనకేంటి అని అంటే ఆ ప్లేస్ మనకు నచ్చేసిపోతుంది. మనం ఎక్కడైతే కంటిన్యూస్గా చేస్తామో అక్కడ ఒక కంఫర్ట్ జోన్లో మనం ఉండిపోతాం. నేను చేసిన తప్పుకోవడం అది. నేను చేసిన ప్లేస్లో 4 years అక్కడనే చేశాను, అండ్ మళ్ళీ తర్వాత నేను అక్కడ నుండి వేరే ప్లేస్కి వెళ్ళాను. సో నాకు శాలరీ అనేది చాలా తక్కువ వచ్చింది. నాతో కంపేర్ చేస్తే నాకన్నా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి శాలరీ ఎక్కువ వచ్చింది. ఎందుకనంటే వాళ్ళు 2 years అక్కడ చేసారు, మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళారు, 2 years అట్లా చేసారు, వేరే హాస్పిటల్కి వెళ్ళడం. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే అబ్రాడ్ కంట్రీలో మన శాలరీ బేస్ చేసుకొని మనకు శాలరీస్ కూడా ఇస్తున్నారు. మన పే స్లిప్ ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు. సో ఈ పే స్లిప్ దాన్ని బట్టి ఓకే వీళ్ళకి ఇంత అమౌంట్ వస్తుంది. నేను బిఎస్ నర్సింగ్ చేసిన నా ఫ్రెండ్ ఇప్పుడైతే అతను యూకేలో సెటిల్ అయ్యారు కదా, ఇద్దరు సేమ్ బ్యాచ్, ఇద్దరు సేమ్ ఏజ్ సేమ్, ఎక్స్పీరియన్స్ సేమ్, అన్నీ సేమ్. అతని శాలరీ నా శాలరీతో కంపేర్ చేస్తే 3,000 4,000 డిఫరెన్స్ ఉంది. 5,000 డిఫరెన్స్ కూడా రావడానికి రీజన్. అతను ఏంటంటే షిఫ్టింగ్ ఛార్జ్ అయిపోయాడు. ఎందుకు? నేను షిఫ్టింగ్ ఛార్జ్ ఏ టైంకు నేను చేసే ప్లేస్ నుండి అవుట్ వచ్చినా, నేను బయటకు వచ్చేసిన. అతన్ని అడిగిన తర్వాత ఏం చెప్పిందంటే అతను అబ్రాడ్ కంట్రీలో సెటిల్ అయిపోయాను. అతను ఏంటంటే కన్సిస్టెంట్ ఒక ప్లేస్లో చేయలేదంట.
అండ్ ఎవ్రీ ఇయర్ అట్లా చేంజ్ చేసుకుంటూ వచ్చేసరికి అతనికి ఎక్స్పీరియన్స్ ఎక్కువగా యాడ్ అయిపోయింది. అండ్ అతని ప్రోగ్రెస్ కూడా చాలా డెవలప్ అయింది, సాలరీ కూడా వచ్చింది. సో అతను వెళ్ళి ఇంకొక ఇన్స్టిట్యూషన్ జాయిన్ అయ్యేసరికి ఏంటి అని అంటే 2 yearsలో ఆ వార్డ్ ఓపెన్ చేయడం కొత్తగా అయింది. ఇతనికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ యాడ్ అయింది కాబట్టి ఈ కొన్ని హాస్పిటల్లో చేశారు కాబట్టి తను తీసుకొని షిఫ్ట్ ఇన్ఛార్జ్ కూడా చేసింది 2 yearsలో. అంటే మనం ఏమనుకుంటాం అంటే ఒకే ప్లేస్లో వేస్తే మనకు షిఫ్ట్ ఇన్ఛార్జ్ వస్తుంది, అలా వస్తుంది, ఇలా వస్తుంది. రాంగ్. ఒకే ప్లేస్లో చేస్తే మన గ్రోత్ పెరగది. అండ్ మనం ఉండేది మనకన్నా ఎక్స్పీరియన్స్ పీపుల్ తెలివిగల ఇంకా వేరే నెక్స్ట్ ఇయర్లో కూడా రావచ్చు. సో అంత ఓవరాల్ చూసి షిఫ్ట్ ఇన్ఛార్జ్ చేస్తారు. ఏదో ఎక్స్పీరియన్స్ బేస్తో షిఫ్ట్ ఇన్ఛార్జ్ చేసే వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తున్నాం. సో నేను ఏమనుకుంటున్నానంటే ప్లాన్ చేసుకోండి, ఆలోచించుకోండి, చెయ్యండి. ఎందుకనంటే ఆ కేరళ వాళ్ళని చూస్తే తమిళ వాళ్ళని చూస్తే నాకు చాలా ముచ్చట అనిపిస్తుంది. వీళ్ళు ఏంట్రా బాబు ఇంత ప్లానింగ్ తోటి ఉన్నారు ఏంటి అని చెప్పి. సో నేను మాత్రము ఎంత టైం వేస్ట్ చేశాను, ఎంత మనీ వేస్ట్ చేసుకున్నానని చాలా బాధపడతా. ఇప్పటికి నేను బాధపడతా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండియాలోనే నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ 5 years ఎక్స్పీరియన్స్తో నేను క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉంటే నాకు అనిపిస్తుంది ఈ 5 years ఎక్స్పీరియన్స్లో 3 years ఆల్మోస్ట్ నేను వేస్ట్ చేసినట్టే అనిపించింది. ఎందుకంటే ఒక 2 years అక్కడ చేసి నేను మామూలుగా అబ్రాడ్ కంట్రీలో RNగా రాకపోయి ENలాగా వచ్చిన ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాసుకొని RN అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు తెలియదు అండ్ కొంచెం భయం ఉండే, ఎవరు యాక్సెప్ట్ చేయరు ఏంటి అని చెప్పి. నా ఫ్రెండ్స్ కొంతమంది సజెస్ట్ చేశారు వెళ్ళొచ్చు కదా అని. నేను చేసిన హాస్పిటల్లో మా డాక్టర్స్ కూడా అడిగారు వెళ్తావా, నీకు అలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయా అని. అప్పుడు నేను చెప్పాను నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు, నేను వెళ్ళలేను అని చెప్పాను. సో మీరు నా ఫ్రెండ్స్ వెళ్ళడం చూసి నేను కూడా మళ్ళీ స్టార్ట్ చేశాను. సో అందరికీ సెట్ అవ్వకపోవచ్చు, బట్ ఏంటి అని అంటే ప్లానింగ్ అయితే వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ లెక్కలో ఉండడం అనేది నాకు కేరళ వాళ్ళు తమిళ వాళ్ళని చూస్తే అనిపిస్తుంది వీళ్ళు ఇంత కన్సిస్టెంట్గా ప్లాన్ అనేది చేసుకుంటారు, అసలు ఎలా చదువుతారు. అండ్ వీళ్ళకి ఏంటి అని అంటే ఏదైనా మనం ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి జాయిన్ అంటే అబ్రాడ్ కంట్రీలో ఖచ్చితంగా ఆ ఇన్స్టిట్యూషన్ నుండి ప్రతి ఒక్కరికి ఏంటి అంటే ఎగ్జామ్ అయిపోయే వరకు వాళ్ళను గైడ్ చేస్తూనే ఉంటారు ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు అబ్రాడ్ కంట్రీకి వెళ్ళడానికి. సో మీరు కూడా ట్రై చేయండి, మంచిగా నేర్చుకోండి, అబ్రాడ్ కంట్రీకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఇండివిజువల్గా ఉండడానికి అందరం కలిసి మనం కూడా ట్రై చేద్దాం. నేను కూడా ట్రై చేస్తున్నాను, మనీ సంపాదించుకుందాము. సరేనా? బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.